అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన బతుకమ్మ అనే పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మ, బ్రతుకు గంప. ఈ బ్రతుకు గంప అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు మూరేంటి చంద్రకళ గారు. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశం ఇచ్చినారు. నేటి సంవత్సరం ఎంత? 2026వ సంవత్సరం. కానీ అప్పటి కాలం ఇక్కడ ఇచ్చిన పేరాగ్రాఫ్ ప్రకారం 1884వ సంవత్సరం. ఆ కాలంలో ఉన్నట్టుండి వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ కుటుంబ భారం మొత్తం తల్లి మీద పడింది. ఆ కుటుంబ భారం ఎలా నడపాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా జీవనాన్ని సాగించాలని ఒక తల్లి ఆతృతపడుతుంది. ఒక్కరి ఇళ్లల్లో భారంగా ఉంటూ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ బ్రతకడం కంటే మనమంతటి మనం ఏదో ఒక పని చేసుకుంటూ గర్వంగా బతకడం మేలు అనే నిర్ణయాన్ని తీసుకుంది ఆ స్త్రీ. దాని ఆధారంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు మన హోటల్స్ అనే పదాన్ని వింటూ ఉన్నాం కదా, అలాగనే ఒకప్పుడు భర్త చనిపోయిన స్త్రీలు, విధవరాళ్ళు ఒక ఇంట్లోనే భోజనం చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటూ జీవనాన్ని సాగించేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళంటే పూటకూళ్ళ ఇల్లు అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? పూటకూళ్ళ ఇల్లు అని అనేవారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చినారు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పుకున్నారు తన గురించి అంటే ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారు చెప్పుకున్నారు. కింద చూడండి ఏమిచ్చినారు, ప్రశ్నలు ఇచ్చినారు. ప్రకాశం తల్లిగారు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే, ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినారు. చూడు, కుటుంబ భారమైంది, అంతా తల్లి గారి మీద భారం పడింది. సంసారం పోషించడానికి ఆమెకున్న సాధనం కూడా కొరత పడింది. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విపరీతమైన ఆతృత హెచ్చింది. తర్వాత రెండవ ప్రశ్న ఏమిచ్చినారు, ఆమె ఏం నిర్ణయం తీసుకుంది అంటే ఇక్కడ నుంచి ఆన్సర్ రెండవ దానికి ఏం తీసుకునే నిర్ణయం అంటే, ఒంగోలులో హోటల్ పెట్టే వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయం తీసుకుంది కదా. ఇప్పుడు హోటల్ అనే పదం మనకు తెలుసు, కానీ ఒకప్పుడు హోటల్ అనే పదం లేదు. పూటకూళ్ళ ఇళ్లలోనే భర్త చనిపోయిన స్త్రీలు అన్నం వండి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళతో డబ్బులు తీసుకునే వాళ్ళు. తర్వాత మూడవ ప్రశ్న, పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి. పిల్లల అభివృద్ధి కోసం అనేక కష్టాలు పడి జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం ఎంత శ్రమ చేయడానికైనా కూడా తల్లిదండ్రులు సిద్ధపడతారు. ఉద్దేశం, ఈ పాఠ్యాంశం ఏ ఉద్దేశంతో పెట్టినారంటే, మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో, అంటే మనంతటి మనకు ఒక అంతరాత్మనే ఉంటుంది. మనం చేసే ఒక ప్రతి పనికి మంచా చెడ్డని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ మాట విని మనంతటి మనమే ధైర్యం తెచ్చుకొని ఆ కష్టానికి తట్టుకొని బ్రతికేలాగా జీవించాలి. అదే తృప్తి, ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. ఇప్పుడు నాకు ఎంత ఉందో అంత దాంట్లోనే తృప్తి పడాలి. చాలు, దేవుడు ఇంతవరకు ఇచ్చినాడని. అంతేకాని నాకు లేని దానికోసం ఆశపడి బాధపడకూడదు. మనిషిగా బ్రతకాలి. చేతనైతే ఒకరికి సహాయం చేయాలి, అంతేకాని ఒకరికి బాధ పెట్టకూడదు. మనిషికి మనిషే తోడు, మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠ్యాంశం ఉద్దేశం. రచయిత్రి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు మూలేంటి చంద్రకళ గారు. ఈమె 6వ తేదీ 9వ నెల 1969వ సంవత్సరంలో జన్మించి 5వ తేదీ 12వ నెల 2004వ సంవత్సరంలో మరణించినారు. నిరుపేద జీవిత వాస్తవాలను కథా వస్తువులుగా తీసుకుని రచనలు చేసి కథా రచయిత్రి మూలేంటి చంద్రకళ గారు. అంటే మామూలు కష్టపడి బ్రతుకుతూ ఉండే వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలే కథలుగా తీసుకొని రచనలు చేసే గొప్ప రచయిత్రి మూలేంటి చంద్రకళ గారు. ఈమె చిత్తూరు జిల్లా అరకొండలో జన్మించారు. రాజగోపాల్, విమల వీరి తల్లిదండ్రులు. ఈవిడ గారి భర్త పేరు రామకృష్ణ గారి సహాయంతో, అంటే భర్త సహకారంతో ఈమె గారు కథలు రాసినారు, కథానికలు రాసినారు. అందులో ముఖ్యమైనటువంటి ఒక ప్రయాణం,
బ్రతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు. కాంతం కథలు అంటే చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక భార్య ఎప్పుడు భర్తలు సతాయిస్తాడు, కానీ కాంతం అనే ఒక స్త్రీ పాత్ర ద్వారా భర్తలను కూడా భార్యను ఏ విధంగా ఎగతాళి చేస్తూ ఉంటారు, ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతుంటారు అనేది హాస్యంతో నవ్వు చెప్పించే విధంగా కాంతం కథలను రేడియోలో ప్రసారం చేసేవారు. ప్రస్తుత పాఠ్యభాగం అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పాఠ్యభాగం ఆమె కథల నుండి చెప్పిన కదా, బతుకు గంప అనే కథ నుండి మనం తీసుకోబడినది. ఇప్పుడు ఆ కథను మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అసలు ఇది ఏ ప్రక్రియలో ఉందంటే కథానిక ప్రక్రియలో ఉంది. కథానిక అంటే తెలుగు సాహిత్యంలో నేడు కథ చెప్పడం కావచ్చు, కథానిక అనే సమానమైన మాటలతో పర్యాయ పదాలుగా మాట్లాడుతున్నప్పటికీ కథానిక వచన ప్రక్రియ అంటే మాట్లాడేదానికి రాసేదానికి అర్థమవుతుంది, అంతేగాని ఏదైనా కష్టమైన పదబండాకారం కావచ్చు, పద్యాలు ఇట్లాంటివి ఏముండవు. మనకి ఏం మాట్లాడతాం అదే భాషలోనే అది ఉంటుంది. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా గొప్ప విధంగా చిత్రీకరిస్తూ క్లుప్తత దీని ప్రధాన లక్ష్యం. అంటే అనవసరమైన మాటలు ఉండవు, ఏముంటుందో అదే ఉంటుంది, ఏం మాట్లాడుకున్నామో అదే ఉంటాయి. ఒకదానికి 10 మాటలు జోడించి ఉండేది ఈ కథానికలో ఉండదు. పాత్రలు, నేపథ్యాలు, కథనము, జీవిత వాస్తవికత, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. ఇంకా మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠ్యాంశంలోకి వెళ్తేనే ఒక స్త్రీ ఒక పండ్ల గంపను, పండ్లు అంటే ఏమని చెప్పుకోవాలో, ఇంగ్లీష్లో ఫ్రూట్స్ గంపను తీసుకొని నెత్తి మీద ఆ బుట్టను పెట్టుకొని, సంకలో ఒక బిడ్డ చేతిలో ఒక బిడ్డను తీసుకొని ఆ చీరను పైకి చెక్కుకొని వస్తూ ఉంది. ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఎందుకో లేచినప్పటి నుంచి ఏదో చెయ్యాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే లేచినారు, స్నానాలు చేసినారు, ఏదో తిన్నారు, స్కూల్కి వెళ్ళిపోయారు. వంట వండేసాను, కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చేసాను. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడేసినాను. పిల్లలు ఎక్కడ తీసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏం చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తొస్తుంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడు 4 ఏళ్ల క్రితం అనుకుంటా, ఈత పుల్లల గంపతో ఎంతో అందంగా పళ్ళు అమర్చుకొని తనదైన యాసలో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేను పిలిచాను, తనే వచ్చిందో గుర్తు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పళ్ళు కొనుక్కోవడం జరుగుతూ ఉండేది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎల్లమ్మని గుర్తు చేసుకుంటూ ఆలోచనలో కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగ్గా ఎల్లమ్మే ఉంది. ఎప్పటి నుంచి కనిపించడం లేదు. ఏడ్చి కళ్ళుబ్బిపోయినట్టున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్టుంది. ఏంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందంటూ బోరుడా ఏడవడం మొదలుపెట్టింది. నాకేం అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాలేదు. 1 గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి తాగమనిచ్చి నెమ్మదిగా ఏం జరిగిందే చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూ ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. ఏం లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే. 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయాడంట. మా ఆయన తెలివి తప్పి పడిపోతే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేనమ్మా, కేసు అవుతుందేమో అన్నారు. కాళ్ళకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు. పానానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నవ్విట్లా వచ్చినావేమే అని అడిగాను. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు,
సానా అయిపోయిందంట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 200 చాన్నాళ్ళు కడతా ఉంటే అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళి నలని ఇట్లా ఊళ్ళోకి వస్తే అట్లా చాలా రోజులైంది కదా. నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇంటి తెలిసిన వాళ్ళ ఇండ్లు చూసి పోదామని వస్తున్నమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళు ఉంటాయంటమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటా ఉంటే ఎవరో మా ఇంటికి నలుగురు కూర్చుండ్రి చేపల కోసం మా అయ్య కాడికి వచ్చిన్నారు. కుంటి మళ్ళీ వారం తలాక తెలిసి పెత్తనానికి వచ్చిండ్రు. ఎవరికి? ఇంకెవరికి? నాకేనమ్మా. నీకా? అవునమ్మా. మా అయ్యకేమో మేము 14 మందిమి. నా పైనున్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యా 4 ఎలాగో పోయినారంట. మిగిలిన 4లో నేను 2వ దాన్ని. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్ళి కుదిరిందంట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళల్లో మా ఆయన ఉన్నాడంట. ఆయనకు నేను నచ్చానంట. పెళ్ళిలో పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. జానడు తాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. మా అయ్యకు చదువు లేదు, పెద్ద వ్యాపారము లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి. మొదటి నుంచి చేపలు పట్టి బ్రతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలు తెచ్చి చేసి మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. అక్క పెళ్ళకీడు అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి కదా. పనిలో పని అయిపోతుందని నా మెడలో పసుపు తాడేసి కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావు? ఇంకేమనాలో తోచక ఎందుకేనమ్మా. వాడికేం బుద్ధి పుట్టెనో ఇంటికి రావడమే సాలుకునే. ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకు జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకుతాల్సి వచ్చే. ఏ పని చెయ్యాలో తెలియకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. పొంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలామంది పళ్ళమ్ముకునే బ్రతుకుతుండ్రి. వాళ్ళల్లో పడి ఇట్లా చిన్నగా పనులమ్మ పడితే అట్లే పెద్దోడు పుట్ట. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమాలి పిలుసుకొస్తే కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చినో ఏమో మళ్ళీ పాయ. ఇట్లేనమ్మా సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఇది తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లా కొన్నేళ్ళు ఈ బతుకు. పిల్లకాయలకు పని చేసే వయసు వచ్చే. ఏదో పనికి పోయి బ్రతుకుతారే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చెయ్యాలో అర్థం కాలేదమ్మా. కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యమనల. ఊర్లో వాళ్ళు ఏమీ అనకపోయిరి. పోతే పోయినాడులేమ్మా. వాడు బాగుండి నువ్వు సుఖపడేది లేదు కనబట్టి. అయినా పాడు పానం ఊరుకోదులేమ్మా. ఎంతైనా పుస్తకటినోడు కదా. సంపాదించి పెట్టకపోతే పాయ. మగదిక్కుగానైనా ఇంట్లో పడి ఉంటాడు. అయినా కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంకా వస్తానమన్నా. 4 దినాల తర్వాత మళ్ళీ కనపడమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ళు తన పరిచయంలో ఏనాడు తన బాధ పడుతున్నట్లు కానీ తను బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు. ఎప్పుడు ఎండలో గంప మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకున్న నన్ను ఏమైందో ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరో చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలేవారమ్మా, ఒళ్ళట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు? నేను చేస్తాలే. ఇల్లంతా కనువు కొట్టి బండలు తుడిసి అట్లా రోజు విడిచిపెట్టిన బట్టలు శుభ్రం చేసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏమైందమ్మా అన్నారు కంగారుగా. ఏమీ లేదమ్మా. డబ్బేమైందా? 1 గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని 2 వీధుల్లో తిరిగితే నా కూలి వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత తప్ప అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చిన వాళ్ళందరికీ ఎల్లమ్మ అని ఎంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టావు? ఒక్క పూట నేనేంటో పని చేస్తే దానికి డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనుక చేస్తుని అని ఎల్లమ్మ మాటలకు బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడూ తనకు ఇంత
గతం ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు మాటల మధ్యలో నాకు కొడుకు బాగాలేదమ్మా అంది. నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాడు. కొడుకంటే కొడుకేనమ్మా, 10 ఏళ్ల కిందట సంగతమ్మా అది. మా ఊరి ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊర్లో వాళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఆ బిడ్డను తమలో తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. ఇక్కడ చిత్రంలో మీరు చూసుకోవచ్చు. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేస్తానేమి? ఇంటికే తీసుకొని వెళ్తే నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాహిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూనే తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఎల్లమ్మ వెళ్ళాన తోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పనులమ్ముకునే బ్రతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకులు ఇట్లానే ఉంటాయేమో. ఎంత కష్టపడుతూ ఉంటారు. జానడు పొట్ట కోసం కడుపును పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ప్రతిస్తుమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డు, అంత మైసూరుపాకు, అంత కారం బూందీను చేతిలో పెడితే కుంకులో కట్టుకొని ఎందుకే తినవే అంటే సన్న బిడ్డనికి ఎవరు పెడతారమ్మా అంటుంది. అంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే భలేవారమ్మా, మనిషిగా పుట్టి కష్టం కనుక్కుంటే ఎలా? కష్టంతోనే మనం తిన్నాం, మన పిల్లల్ని పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించుకున్న వాళ్ళకి ఇంత పెడుతున్నాం, అంతేకంటే ఈ తృప్తి ఏముందమ్మా అంటుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినాక ఎల్లమ్మను గురించిన ఆలోచనలు నన్ను గందరగోళంలో పరుస్తున్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మజ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలు కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళు జీవితం అంతా అశాంతే అలుముకున్నట్లుగా బాధపడుతూ ఉంటారు. ఏనాడు సుఖమన్నమాట, ఆనందమన్నమాట మాట తన దరిదాపులకు రానివ్వరు. ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లుగా కనిపించింది. ఈ పాఠ్యాంశము ఈ ఇతివృత్తంతో పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చినారంటే క్రింది ప్రశ్నలకు సమాధానాలను చెప్పండి, రాయండి అని ఇచ్చినారు. అంటే ఇక్కడ పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి మాట్లాడండి. నాకు నచ్చిన సన్నివేశం ఏంటంటే ఎల్లమ్మ ఎంత కష్టపడుతూ ఉన్నా కూడా ఏ రోజు కూడా నాకు ఏమీ కాలేదే, నాకు అవి లేవే ఇవి లేవని ఏ దాని గురించి కూడా ఎల్లమ్మ బాధపడలేదు. పాఠానికి బతుకు గంప అనే శీర్షిక సరిపోతుందా? అవును. ఎందుకంటే మన జీవితం అనేది ఒక గంప లాంటిది. ఎందుకంటే నెత్తి మీద తల మీద బరువు మోస్తూనే ఉంటాం. ఎప్పుడు ఎవరి జీవితం కూడా సుఖమయం కాదు. కష్టాలు బాధలు అనేది ఏదో ఒక విధంగా, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదో విధంగా ఉండి ఉంటాయి. ముత్యాల సరం ఏం కనబడుతుంది? ముత్యాల సరం అంటే ఇది ఒక సంఖ్యలతో కూడిన ఛందస్సు. కవి రైతుకు ఏమని చెప్పాడు? సాలెడు వేటికి అల్లింది. పద్యం ఆధారంగా ప్రశ్న. ఇది ప్రతి ఒక్క విద్యార్థి అడుగుతున్నది. ఇక్కడ పద్యం ఆధారంగా ప్రశ్న అంటే ఈ 3 కూడా ఈ పెద్దానికి సంబంధించిన ప్రశ్నలే కదా. క్వశ్చన్ నెంబర్ 4 వేసి ఏదో ఒకటి యాస్టీస్గా క్వశ్చన్ రాసేసి సరిపోతుంది. తర్వాత క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ మనకు గద్యం అంటే మనకు తెలియని పేరాగ్రాఫ్ ఇచ్చినారు. ఈ పేరాగ్రాఫ్ చదవాలి. ఈ పేరాగ్రాఫ్ ఎవరి గురించి ఇచ్చినారంటే ఇక్కడ చూడండి, లోక్ నాయక్, భారతమాత ముద్దు బిడ్డగా లోక్ నాయక్గా పిలువపడే జయప్రకాష్ నారాయణ గారి గురించి ఇక్కడ మనకు ఒక పేరాగ్రాఫ్ అనేది ఇచ్చినారు. ఈ పేరాగ్రాఫ్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మనం చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంది? అతి చిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరొక వైపు పేదల బ్రతుకుని, ప్రజల మధ్య ఉన్న తరతమాలను గురించి ఆలోచించేవాడు. రెండవ ప్రశ్న, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ప్రకాశ వేతనాన్ని బ్రిటిష్ వారు ప్రభుత్వం నిలిపివేసింది. మూడవ ప్రశ్న,
ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటళ్లలో పనిచేసి డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బుతో తన చదువును కొనసాగిస్తూ కుటుంబానికి సహాయపడేవారు. ఎవరు? ఈ లోక్ నాయక్ భరతమాత ముద్దు బిడ్డ జయప్రకాష్ నారాయణ గారు. ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఇచ్చినారు. జయప్రకాష్ నారాయణ గారు చిన్నతనంలో ఏ విషయాలను గురించి ఆలోచించేవారు? ఇక్కడ ఇచ్చినారు చూడండి. అతి చిన్న వయస్సులోనే ఒకవైపు దేశస్థితిని, మరొక వైపు పేదల బ్రతుకుని, ప్రజల మధ్య ఉన్న అంతరాలను గురించి ఆలోచించేవాడు. ఇది 1వ ప్రశ్నకు సమాధానం. 2వ ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏమిటి? స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల నాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇది 2వ ప్రశ్నకు సమాధానం. తర్వాత నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు అంటే, ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటళ్లలో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బుతో తన చదువును కొనసాగిస్తూ కుటుంబానికి సహాయపడేవారు. ఎవరు? భరతమాత ముద్దుబిడ్డ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు. ఇది కూడా అంతే. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే, ఇక్కడ పైన ఇచ్చిన 3 ప్రశ్నలు కూడా దానికి సంబంధించినవి కాబట్టి క్వశ్చన్ నెంబర్ 4 వేసి ఏదో ఒక క్వశ్చన్ యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. ఇవన్నీ ఈజీ ట్రిక్స్ అమ్మ. తర్వాత 2వ, క్రింది వాటికి అర్థ సందర్భాన్ని రాయండి. బిడ్డను తమలో తీసుకుపోవడానికి ఎవరు ముందుకు రాలేదు? ఆ సందర్భం. సాహిలు ఎవరు? ఎల్లమ్మ ఎలాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది? తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించి చాలామంది విద్యార్థులు నోట్స్ పెట్టమని అడిగినారమ్మ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం ఆ వీడియోస్ అన్నీ మనకు వస్తాయి. మీకు వెళ్ళి చూస్తే మొత్తం ఆ నోట్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసినానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. నేను ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించి నోట్స్ అప్లోడ్ చేశాను. తర్వాత భాషాంశాలు, పదజాలం. ఇక్కడ చూడండి, 1వ, క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థాలను రాసి సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ వెలితి అంటే తక్కువ, లోపమని అర్థం. సొంత వాక్యం ఏంది? ఎక్కువ, తక్కువ అని ఇతరులను ఎంచకూడదు. తర్వాత ఆశ్రయం అంటే ఆధారం, అండ, ఆశ్రయం. సొంత వాక్యం ఏంది? అనాథలకు అండగా నిలవాలి. పొద్దుస్తుమానం అంటే దినమంతా లేదా మాటి మాటికి. సొంత వాక్యం ఏం రాస్తారు? దినమంతా వినోదాన్ని మునిగిపోరాదు. తర్వాత ఏమిచ్చినాడు? స్థిమితపడు అంటే తృప్తి పొందడం అని అర్థం. ఉన్న దానిలో తృప్తి పొంది జీవించాలి. దిక్కుల్ అంటే ఆధారం, దిశ, శరణు. సొంత వాక్యం ఏంది? ఏ ఆధారం లేకుండా ఇతరులపై నిందలు మోపరాదు. తర్వాత క్రింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఏమిచ్చినారు చూడండి, సొమ్ము, ధనం, డబ్బు. ఇవన్నీ పర్యాయ పదాలు. ఇక్కడ మనం మళ్ళీ కింద రాసుకోవాలి. తర్వాత జశము, చేప, మత్స్యం ఇక్కడ రాసుకోవాలి. దేహం, ఒళ్ళంతా, శరీరం ఇక్కడ రాసుకోవాలి. ప్రభాత వేళ, ఉదయాన్నే, పొద్దుట పూట కింద మనం రాసుకుంటాం. తర్వాత క్రింది పదాలను చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి. ఇక్కడ బ్రతుకు అంటే ఏమి? జీవనం, స్థితి, జరుగుబాటు. 2వ, ఫస్ట్ది. సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. 1వ. సంసారం అంటే కాపురం, కుటుంబం, పుట్టుక. ఇది 1వ. దీనికి ఆన్సర్లు. తర్వాత ఏమిచ్చినారు? క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి. ఇక్కడ ముఖము అంటే మోము, పంక్తి అంటే బంక్తి, కష్టం అంటే కస్తి, మూర్ఖుడు అంటే మొరకు, సుఖము అంటే సుగము, రాత్రి అంటే రాత్రి. క్రింది జాతీయాలను వివరించి రాయండి. వీధి పాలు చేయండి. ఎవరు పట్టించుకోకపోవడం వలన కష్టాలను అనుభవించవలసిన సందర్భాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాలను ఉపయోగిస్తారు. ఊపిరి పీల్చుకొను. కష్టాల నుండి కానీ ప్రమాదాల నుండి కానీ తప్పించుకొని ఉపశమనం పొందడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. వ్యాకరణాంశాలు. దాంట్లో 1వ, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పుణ్యాత్ముడు.
పుణ్య ప్లస్ ఆత్ముడు. ఇక్కడ ఏమి ఇచ్చినారు చూడండి తేడా. ఇక్కడ నాకు దీర్ఘం వచ్చింది, విడదీసినప్పుడు లేదు దీర్ఘం. ఎప్పుడే కానీ కలిపినప్పుడు దీర్ఘం వచ్చి విడదీసినప్పుడు దీర్ఘం లేకపోతే అది ఈజీగా సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పుణ్య అంటే ఆయన పడుతుంది, ఇక్కడ ఆయన పడుతుంది, కాబట్టి ఇక్కడ ఆకు ఆపరమైతే ఆత్మసంధి. కానీ ఇక్కడ ఏం తేడా అంటే ఇక్కడ దీర్ఘం వచ్చింది, ఇక్కడ దీర్ఘం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత విషయం అంతా అంటే విషయము ప్లస్ అంతా. ఇక్కడ ము అంటే ఏమని పడుతుంది, ఊయిన పడుతుంది కదా. మొదటి పదంలో చివరి అక్షరానికి రెండవ పదంలో మొదటి అక్షరానికి సంధి జరుగుతుంది కదా. ము అనేది పదంలో చివరి అక్షరం, ము అంటే ఊయిన పడుతుంది. ఇక్కడ రెండవ పదంలో మొదటి అక్షరం ఏంది ఆ, కాబట్టి ఊకు ఆపరమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి. తర్వాత ఇంకెవరికి, ఇంకన్ ప్లస్ ఎవరికి. ఇక్కడ మొదటి పదంలో చివరి అక్షరం ధృతం వచ్చింది అంటే నకారం వచ్చింది ఉన్నని, నా నీ నూ అని ఏమంటారు, ధృతాలు అంటారు. ధృత ప్రకృతిక సంధి. ఉన్నదేమో, ఉన్నదేదో. ఉన్నది అంటే ఏమని పడుతుంది, ఇక్కడ ది అంటే ఏమని పడుతుంది, ఈయన పడుతుంది. ఈకి ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వ సంధి. ఇవన్నీ మీకు ముందు క్లాసులో నేను ఆల్రెడీ చెప్పేసినాను కాన సంధి ఎలా జరుగుతుంది, సంధి ఏ దానిలోకి జరుగుతుంది, ఎలా మనం సంధి గుర్తుపట్టుకోవాలనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మీకు రెండవ క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి. పోదాము ప్లస్ అనుకుంటే పోదాము అంటే మనం ఊ వినపడుతుంది కదా, ఊకి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇదేంది ఉత్వ సంధి. ఇక్కడ మీరు యాస్టీస్ విడదీసినాను ఆల్రెడీ చూసుకోవచ్చు. తర్వాత పోదాం అనుకుంటే ఉత్వ సంధి. స్నానము ప్లస్ లు, ఇక్కడ లు వచ్చింది కాబట్టి ఇది లులన సంధి. ఏమి ప్లస్ అయినది, ఏమి అంటే ఈకి ఐ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వ సంధి. అక్కడక్కడ అక్కడ 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 అనే పదాలు 2 సార్లు వచ్చినాయి, ఒకటే పదం 2 సార్లు వస్తే అది ఆమ్రేడిత సంధి. తర్వాత జీవనము ప్లస్ అంతా, జీవితం అంతా. ఇక్కడ ము అంటే ఊ అని వినపడుతుంది, ము ము ము, ఊకు ఆన అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లు రాయండి. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు ద్విగు సమాసం, సంఖ్య వస్తే ఎప్పుడే కానీ ద్విగు సమాసం. కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు, కాళ్ళు వేరే చేతులు వేరే 2 వచ్చినాయి. తల్లి తండ్రి, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, ఇట్లాంటి పదాలు వస్తే ద్వంద్వ సమాసం అని గుర్తుపెట్టుకోవాలి. సంఖ్య వస్తే దిగు సమాసం. తెల్ల ముఖం, తెల్లదైన ముఖం, ముఖం మామూలే కానీ ఎట్లాంటి ముఖం, తెల్లది, తెలుపు అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి దాన్ని విశేషణం అంటారు. విశేషణం పూర్వపదం అంటే మొదటి పదంగా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అసాధారణం అంటే సాధారణం కానిది, మామూలుది కాదు కదా, ప్రత్యేకంగా ఉంది కాబట్టి తత్పురుష సమాసం. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ, బిడ్డ మామూలు, ఎట్లాంటి బిడ్డ, చిన్న బిడ్డ కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అవి భావ సమాసానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ చూడండి కొన్ని పదాలు ఇచ్చిన దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. అనుకూలం అంటే కులమును అనుసరించినది. యథాశక్తి, శక్తి ఎంతో అంత శక్తిని అనుసరించి. ప్రతిమానం, మానము మానము. 4వది ప్రతిదినము, దినము దినము. ఉపమనం, వనము సమీపంగా ఉన్నది. సకుటుంబం, కుటుంబంతో సహా. తర్వాత ఉదాహరణలు. ఇక్కడ ఇంతకుముందు ఈ పదాలకు సంబంధించి మనము తెలుసుకున్నాము విగ్రహ వాక్యాలకు. ఇప్పుడు అలంకారం చీకానుప్రాసన గురించి తెలుసుకుందాం. ఒకటే ఇక్కడ ఏమిచ్చినారు, తేలు. తేలు తేలు అంటే ఏంది, విషయానికి సంబంధించిన ఒక జీవి. తేలు అంటే పైకి తేలడం. తర్వాత 7 అంటే సంఖ్య, 7 అంటే ఏడ్చేది కూడా అంటారు కాబట్టి ఇక్కడ సంఖ్య. ఇక్కడ పదాలు ఒకటే పదం కానీ అర్థాలు వేరున్నాయి. ఇది ఏమంటే చేకానుప్రాసం. చూడండి పై వాక్యాలను పరిశీలిస్తే ఇందులో చేకానుప్రాస అలంకారం ఉంది. ఎందుకంటే తేలు తేలు, తేలంటే కుట్టేది, తేలు తెలుసు కదా, తేలంటే పైకి తేలేది. ఇక్కడ తేలు అనే పదం వేరే, 2 రాసేది ఒకటే కానీ అర్థాలు వేరున్నాయి. తర్వాత 7 అంటే సంఖ్య ఉంది, ఏడ్చడం కూడా ఒక సంఖ్య ఉంది, పదం ఉంది. ఇక్కడ అర్థాల్లో సమానమైన తేడాలు ఉన్నాయి కాబట్టి ఇది అర్థభేదంతో ఉన్నది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. లక్షణం. సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటనే వచ్చినాయి, పక్కనే ఉన్నాయి, వెనకలే స్టార్టింగ్లో పక్కనే ఉన్నాయి, వెంటనే వచ్చినట్లయితే ఇదేంది చేకానుప్రాస అలంకారం. చేకులు అంటే పలుకులు, పలుకులతో కమ్మదనం ఎరిగి పండితులని అర్థం కదా. ప్రత్యేకంగా పక్కన ఉన్న అర్థాల్లో వేరుంది కానీ వినడానికి బాగుంది. క్రింది వాక్యాల్లో ఉన్న అర్థాలను గుర్తించి లక్షణం రాయండి. గోరు వంక చూసింది. గోరు వంక అనేది ఒక పక్షి, వంక అంటే వైపు చూసింది. తర్వాత సమస్యల సాధనకు నారి బిగించింది. నారి అంటే స్త్రీ, నారి అంటే నడుం బిగించింది.
తర్వాత సుందర దరహాస రుచులు. ఇక్కడ సుందరం అంటే అందమైన, ధర అంటే సుందర దరహాసం ఆ పదం వేరు, ధర అంటే దగ్గర అని అర్థం. ఈ రాజా నీది శుభకర కరం. ఇక్కడ శుభకర అంటే శుభాన్నిచ్చే, కరం అంటే చెయ్యి, నీ చెయ్యి. శుభం అంటే మంచిది, కరం అంటే చెయ్యి. ఆ కొమ్మ వంచింది. కొమ్మ అంటే ఇక్కడ అమ్మాయి, కొమ్మ అంటే అమ్మాయి అని అర్థం వస్తుంది. కొమ్మ అంటే మామూలు చెట్టు కొమ్మ కూడా అర్థం వస్తుంది. కొమ్మ వంచి పూలు కోసను. క్రింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. ఎల్లమ్మ పళ్ళను అమ్మింది. ఎల్లమ్మ చేత పళ్ళు అమ్మబడ్డాయి. ఆమె బిడ్డను చదివించింది. ఆమె చేత బిడ్డ చదివించబడింది. డాక్టర్ వైద్యం చేశాడు. డాక్టర్ చేత వైద్యం చేయబడింది. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది. వారు పిల్లవాడిని కాపాడారు. వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు. తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాలను చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి. అతనికి మంచి జరుగుగాక. ఇది ఆశీర్వదించే వాక్యం కాబట్టి ఇదేంది ఆశీర్వాదార్థక వాక్యం. ఇటువైపు రావద్దు, ఇది నిషేధిస్తున్నాం. రాదు నువ్వు ఈ పక్కన అంటున్నాం కదా, ఇది నిషేధార్థక వాక్యం. ఎల్లమ్మ ఏ పని చేయగలదు. ఏం చేయగలదు? సామర్థ్యం, కెపాసిటీ అంచనా వేస్తున్నాం ఇక్కడ. ఏ పని చేయగలదు, ఏం చేస్తుంది అనే, కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. మీరు మా ఇంటికి రావద్దు. ఇదేంది? రావచ్చు అంటే కమ్ అంటాం కదా, అంటే అనుమతిస్తున్నాం కాబట్టి ఇది అనుమతార్థక వాక్యం. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ పోయినా నువ్వు 10 రోజులుగా, కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం. అందరూ బడికి వెళ్ళండి, ఇది విద్వార్థకం. కారణం ఉంది, అందరూ బడికి పోండి కాబట్టి విద్వార్థక వాక్యం. ప్రాజెక్టు పని ఇచ్చినారు. పాఠ్యాంతర పద్యం, తర్వాత సూక్తి. క్రింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. ఎవరు చెప్పినారు? ఇది అబ్దుల్ కలాం గారు. ఇంకోటి పింగళి కాటూరి గారు పద్యానికి భావం ఏం చెప్పినారు? అన్న ఆకలితో ఒళ్ళంతా చెమటలు పడుతూ నీరసంగా ఉన్న పేదవాడు తన రక్తాన్ని చెమటను చిందించి ప్రాణాలు పణంగా పెట్టి సృష్టించిన సంపదలను శ్రమ దోపిడీతో మలినపడిన ఆ సంపదలను అసహించుకోకుండా విలాసంగా అనుభవిస్తున్నావు. ఇది నీ వంటి వాడికి తగదు. స్వార్థం విడిచిపెట్టి సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించు అని నందునికి బుద్ధుడు చెప్పాడు. సూక్తి ఇంకొకసారి చెప్తున్నా. అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప సూక్తి చెప్పాను. క్రింద పడ్డానని ఆగిపోతు కదా, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఫస్టే విజయం రాదు. విజయం రాకపోవడం వల్ల నిరాశ చెందొద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండు. విశేషాంశాలు తెలుగు మాండలికాలు. మన ఆంధ్రదేశాన్ని, మన తెలుగు భాషను మాట్లాడే వాళ్ళను 4 మండలాలుగా విభజించినారు. అది కళింగ మండలం అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు. తర్వాత వచ్చేసి దక్షిణ మండలం అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఉత్తర మండలం అంటే తెలంగాణ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు. కోస్తా రాయలసీమ అనుకున్న ఆయా భాషల ప్రాంతాలు. తర్వాత మధ్య మండలం అంటే ఉభయ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు. అంటే ఇట్లా విభజించుకున్న 4 మండలాలుగా. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒకటే మాటను ఒకటే అర్థంతో వేరుగా ఉపయోగిస్తారు. ఇప్పుడు శ్రీకాకుళం ప్రాంతంలో నాగలి అంటారు, మన రాయలసీమ ప్రాంతంలో నాగలి అంటారు, మడకని అంటారు. తర్వాత నాగలి. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత సూచన. మీ ప్రాంతంలో పలికే కొన్ని పదాలను క్రింది ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో రాయండి. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీని అంతర్జాతీయ సహన దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి ఒక్క జీవికి కావచ్చు, మనిషికి ముఖ్యంగా ఉండవలసింది సహనం. కాబట్టి సహనం కూడా ఒక రోజు ఉంటుంది, అది ఏంటంటే నవంబర్ 16వ తేదీ. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.